మేఘాలయ కొండ ప్రాంతంలో ఈ కథ ప్రారంభమవుతుంది. అంటే యామీజల్ గ్రామంలో. ఈ చోటు ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ సంవత్సరమంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇక్కడి వాళ్ళు ఎంతో ఇష్టంగా పొలం పనులు చేసుకుంటారు. తమ పిల్లలతో కలిసి సుఖంగా జీవితాన్ని గడుపుతారు. నిజంగా ఈ సంవత్సరం కూడా మన పనికి మంచి ఫలితం దక్కింది. చూస్తూ ఉండు కమల, ఈసారి బిట్టు నగరం నుంచి ఇంటికొచ్చిన తర్వాత తన కోసం నేను ఒక కొత్త బైక్ కొనిస్తాను. తప్పకుండా, చూస్తూ ఉండండి. నా బాబు చాలా సంతోషిస్తాడు. తను ఎప్పటినుంచో బైక్ అడుగుతున్నాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. మన అబ్బాయి బిట్టు చాలా తెలివైనవాడు కమల. తను ఇంతవరకు మనల్ని దేని గురించి కూడా అడగనేలేదు. రాత్రి పగలు చదువుకుంటూ తను తన శ్రమతో స్కాలర్షిప్ను దక్కించుకున్నాడు. పట్నానికి చదువుకోవడానికి వెళ్ళాడు. ఇవాళ చూడు, నేను మన అప్పు ఆఖరి వాయిదా తీర్చి మిగిలిన కొంత డబ్బుతో మన బిట్టు కోసం బైక్ ఒకటి కొంటాను. అలాగే, ఇది చాలా మంచి విషయం. మీరు వీలైనంత త్వరగా అప్పుని పూర్తిగా తీర్చేయండి. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. కానీ ఏ ఆత్మవిశ్వాసంతో రమాకాంత్ అప్పిచ్చిన అతని దగ్గరికి వెళ్తాడో ఆ ఆత్మవిశ్వాసానికి పూర్తిగా విపరీతంగా జరుగుతుంది. ఏంటి, ఇంకా నాకు 7 వారాలు మిగిలిన్నాయా? అవును రమాకాంత్ గారు, మీకింకా ఇప్పటికీ 7 వారాలు మిగిలిన్నాయి. కానీ అదెలా సాధ్యమవుతుంది? నేనైతే అన్ని వారాలు చెల్లించాను కదా. ఇలా చూడండి, నేనిక్కడ రాసిపెట్టుకున్నాను. ఏది చూపించండి. అరే ఇదేంటి, ఇందులో లెక్క మాత్రమే ఉంది. 1, 2, 3. కానీ ఇది దేని గురించి? ఇది ఎవరికైనా ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఇందులో తారీఖు రాసిలేదు, నా సంతకమూ లేదు. నేనెలా ఒప్పుకుంటాను ఇది నిజమని? కానీ కిందటిసారి మీరే కదా చెప్పారు వచ్చే వారం ఆఖరి వారం అని. ఏంటి, నేను చెప్పానా? ఎప్పుడు? అప్పిచ్చినతని మాట విని రమాకాంత్ స్తంభించిపోతాడు. తనకి మోసం జరిగింది అని పూర్తిగా అర్థమవుతుంది. ఏంటి, నన్నెందుకు అలా అనుమానంగా చూస్తున్నావు? నేనేమి గందరగోళం చేయలేదు. నిజానికి నా దగ్గర నువ్వు సంతకం చేసిన కాగితం ఉంది. దాని మీద రాసుంది నేను 2 వారాలు కట్టాను, ఇంకా 7 వారాలు మిగిలిందని. దాన్నేమో సరైన సమయానికి తీరుస్తాను అన్నావు. కానీ మీరే చెప్పేది కదా చెప్పారు అది ఒప్పంద కాగితం అని. ఒప్పందమా? ఏంటి రమాకాంత్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? చూడు, నీకైతే పిచ్చి పట్టిందనే నేను అనుకుంటున్నాను. ఇక ఈ కాగితం గురించి అంటావా? నేను నీకు చెప్పాను కదా ఒకసారి దీన్ని చదువుకోమని. కానీ నువ్వేమో చదువురాని మొద్దువి. నువ్వు నా మీద నమ్మకం ఉంచి దాని మీద సంతకం చేసావు. ఇక ఇప్పుడేమో నేను అబద్ధం ఆడుతున్నానని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావు. ఇదే కరెక్ట్ కాదు రమాకాంత్. వెళ్ళు, వచ్చేవారం అప్పు తెచ్చే సమయానికి వచ్చేయి. అర్థమైందా? వెళ్ళు. అప్పిచ్చినతని మాట విన్న తర్వాత రమాకాంత్ కంగారు పడతాడు. తనకి చదువురాని విషయాన్ని అతను అవకాశంగా తీసుకున్నాడని అర్థం చేసుకున్నాడు. కాని ఇప్పుడు అతను ఏమీ చెయ్యలేడు. అరెరే, మీరసలు ఏం మాట్లాడుతున్నారు? అప్పిచ్చినతను ఇంకా 7 వారాలు మిగిలున్నాయని చెప్తే అదెలా సాధ్యమవుతుంది? మనం అన్ని వారాలు సరైన సమయానికి అప్పు తీర్చాము. మరిదంతా మనకి అన్యాయం జరిగింది కమల. అప్పిచ్చినతను మనల్ని ఇరికించాడు. మన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అంతా అయిపోయింది. ఇక నేను బిట్టు కోసం ఏమీ చేయలేను. పాపం అమాకాంత్ అప్పిచ్చినతను చేసిన మోసానికి పూర్తిగా కృంగిపోతాడు. అతను తన కొడుకు కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాడు. కాని అతని కల ముక్కలైపోయింది. ఇప్పుడతను రాత్రి పగలు ఆ అప్పు గురించి దిగులుగా ఉంటాడు. ఆ చింతతోనే ఒకరోజు అర్ధరాత్రి పెద్ద వర్షం పడుతుంది. రమాకాంత్ తాగిన మత్తులో నది ఒడ్డుకి చేరుకుంటాడు. అంతా దొంగలే, అంతా మోసగాళ్లే. నన్ను అవకాశంగా తీసుకున్నారు. నేను నా కొడుకు కోసం కొత్త బైక్ కొనాలనుకున్నాను. కానీ అప్పిచ్చిన అతను నా సర్వస్వం దోచుకున్నాడు. ఉన్నట్టుండి నదిలో పెద్ద వర్షంతో పాటు జలచక్రం ఏర్పడుతుంది. అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అరే ఏంటిది? ఈ నదిలో నీళ్లు నాగినిలాగా ఎందుకు ఆడుతున్నాయి? నేను కలేమి కనడం లేదు కదా? లేదు, నువ్వు కలేమీ కనడం లేదు. అరే ఏంటిది? ఈ గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా చెవులు కూడా మోగుతున్నాయి. లేదు, నీ చెవులు మోగడం లేదు. మరైతే ఎవరైనా సరే నా ముందుకు రండి.
అప్పుడే నీటిలోని జలచక్రం ఒక బలూన్ లాగా పేలిపోతుంది. రమాకాంత్ స్పృహలోకొస్తాడు. తను చూసేసరికి తన కళ్ల ముందు ఒక విశాలమైన పడవ ఉంటుంది. అరే ఏంటిది? ఎవరు మీరు? నేనా? నేను ఒక సాక్షర అప్సరసను. నేను నా మాయా పడవ స్కూల్లో అందరికీ చదువు చెప్తాను, వాళ్ళకి మంచి జరగడానికి. ఏంటి, పడవ స్కూలా? అయితే వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పు. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకంటే నువ్వు కూడా నా ఈ మాయా పడవ స్కూల్లో చదువుకుంటావు అని. ఆ అప్పిచ్చిన అతనికి బాగా బుద్ధి చెప్పచ్చు. అప్పిచ్చిన అతని గురించి నీకెలా తెలిసింది? నాకు అంతా తెలుసు రమాకాంత్. మనసులేని ఆ అప్పిచ్చినతను నీ అమాయకత్వాన్ని ఎలా అవకాశంగా తీసుకున్నాడో ఇది సరికాదు. నువ్వతనికి బుద్ధి చెప్పాల్సింది. ఆ పని నేను తప్పకుండా చేస్తాను. కాని ఎలా రమాకాంత్? గొడవ పడతావా? అతనితో కొట్లాడతావా? దానివల్ల ఏమొస్తుంది? ఏమీ లేదు. అప్పిచ్చినతను నిన్ను ఇరికిస్తాడు. ఎందుకంటే నీకు చదవటం రాయడం రాదు. ఇవాళ నువ్వు గొడవలతో అప్పిచ్చినతని నుండి విముక్తి పొందగలుగుతావు. కానీ రేపొద్దున నిన్ను ఇంకా చాలా మంది అవకాశంగా తీసుకుంటారు. నువ్వు నిజంగానే నిన్ను కాపాడుకోవాలనుకుంటే నువ్వు చదువుకోవాలి. అప్సరస మాటలు విన్న తర్వాత రమాకాంత్కి చదువుకున్న ప్రాముఖ్యత తెలుస్తుంది. అతను సరే అంటాడు. సరే, నేను ఈ పడవ స్కూల్లో చదువుకోవడానికి సిద్ధమే. చాలా సంతోషం. ఇప్పుడు చూడు, రాబోయే 15 రోజుల్లో నువ్వు ఎలా మారిపోతావో. పద, లోపలికి రా. పడవలో ఉన్న స్కూల్ లోపలికి వెళ్తాడు. అతను చూసేసరికి స్కూల్లోని గోడలు అక్షరాలతో కథలతో నిండి ఉంటాయి. పుస్తకాలు గాల్లో తేలుతూ ఉంటాయి. పెన్సిల్స్ ఇంకా పెన్స్ మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటాయి. మా ఈ మాయా పడవ స్కూలుకి మీకు స్వాగతం పలుకుతున్నాం రమాకాంత్. అరే వా, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ చదువుకోవటం చాలా బాగుంటుంది. మొత్తానికి రమాకాంత్ అప్సరస మీద నమ్మకం ఉంచి తన చదువుని మొదలు పెడతాడు. విచిత్రం జరుగుతుంది. రమాకాంత్కి చదువుకోవడం నచ్చుతుంది. రోజూ నది ఒడ్డుకు వెళ్తాడు, స్కూల్లో చదువుకుంటాడు. తనకి చదువు మీద ఎంత శ్రద్ధ ఏర్పడుతుందంటే నిద్రలో కూడా చదువుతూ ఉంటాడు. మనకి భూమి ఆకాశం అనేవి రెండుంటాయి. జలానికి సమానార్థ పదం నీరు. అరే, మీరేం మాట్లాడుతున్నారు? నిద్రలో నీళ్లు, జలం, ఆకాశం. ఈయనకి ఆరోగ్యం బానే ఉందా? రమాకాంత్కి పట్టిన చదువు దయ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే 15 రోజులు గడుస్తాయి. మాయా పడవ స్కూల్ పరీక్షలో రమాకాంత్ మంచి మార్కులతో పాసవుతాడు. రమాకాంత్, నువ్వు సాధించావు. మొత్తం అంతా నేర్చుకున్నావు. ఇప్పుడు చూడు, నీకు భవిష్యత్తులో ఈ జ్ఞానం వల్ల ఎంత లాభం కలుగుతుందో. ఇదంతా కూడా మీ కారణంగానే జరిగింది. సరే, ఇక మన ప్రయాణం ఇంతటితో ముగుస్తుంది. నీకు తెలుసు కదా రేపు నువ్వేం చెయ్యాలో? రమాకాంత్ ఆ పరీక్ష అయితే పాసవుతాడు. ఇప్పుడు తనకి ప్రతి దాని గురించి జ్ఞానముంది. మరుసటి రోజు అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఫిర్యాదు చేస్తాడు. ఎంక్వైరీ తర్వాత అప్పిచ్చిన అతన్ని పోలీసులు పట్టుకుంటారు. రమాకాంత్కి విముక్తి కలుగుతుంది. అంతేకాదు, అప్పిచ్చిన అతనికి శిక్ష పడిన తర్వాత రమాకాంత్కి 50% డబ్బు తిరిగివ్వాల్సొస్తుంది. దానితో రమాకాంత్కి బిట్టు కోసం బైక్ కొనడానికి సాయం లభిస్తుంది. నిజంగా అద్భుతం. ఇది అద్భుతమండి. ఈ అద్భుతం నాది కాదు, మన ఊరి నదిలో ఉన్న రహస్య స్కూల్ది. ఏంటి? మొత్తానికి రమాకాంత్ కమలాకి, ఊరి వాళ్లకి పడవ స్కూల్ గురించి చెప్తాడు. ఆ తరువాత అందరూ ఒక్కొక్కరిగా స్కూల్లో చేరతారు. కొంతకాలంలోనే ఊరి వాళ్లందరూ చదువుకుంటారు. పాఠాలు నేర్చుకోవడానికి వయసుండదు. మనసులో చదువుకోవాలనే శ్రద్ధుంటే వర్షం, పడవ, ఇంకా చీకటి కూడా వెలుగుగా మారతాయి. జ్ఞానాన్ని మనం పంచగలుగుతాము. పరివర్తన అంటే ఏమిటంటే కళలను వయసుతో పోల్చకూడదు. చాలా కాలానికి ముందు విషయం. భారతదేశంలో చాలా దూర ప్రదేశంలో ఉన్న ఒక విశాలమైన ఎడారి, నార్పూర్. ఈ ప్రదేశంలో ప్రత్యేకతంటూ ఏమీ లేదు. అక్కడ పచ్చదనమూ లేదు, నీరు లేదు, నమ్మకమూ లేదు. అందరూ ఎండిపోయిన బావులు, మండిపోతున్న ఎండలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. భగవంతుడా, నేను ఈ ఎండ వేడికి విసిగిపోతున్నాను. ఈ ఎండలు ఈ వేడి ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. మన ఈ ఎడారిలో వర్షాలు ఎప్పుడు కురుస్తాయో ఏంటో. దాని గురించి నువ్వు వదిలే. అటువంటివేమీ జరగవు. ఈ ఊరిలో పచ్చదనము ఉండదు, నీరు కూడా దొరకదు. ఇన్ని నెలలు, సంవత్సరాలు గడిచాయి.
ఊళ్ళో ఉన్న బావి నీళ్లు ఎప్పుడైనా లెవెల్ పెరగటం ఎప్పుడైనా చూసావా? లేదు కిషన్ గారు, ఇప్పుడు ఆ బావిలో ఉన్న నీళ్లు కూడా పూర్తిగా అయిపోతున్నాయి. ఇక ముందు ముందు మన తలరాతలు ఎలా ఉంటాయో ఏంటో తెలియటం లేదు. ఇంకేం రాసి ఉంటుంది? తప్పించి తప్పించి చనిపోవడం, ఇదే రాసి ఉంటుంది. అయినా నువ్వు ఆ బావి మీద నమ్మకం పెట్టుకున్నావా? ఆ బావి నీళ్లు మనల్ని ఎంతకాలం అని కాపాడగలవు? ఆ నీళ్ల నుండి మనకు ప్రత్యేకంగా అయితే ఏమీ లభించదు. ఒకటి, అవి ఉప్పు నీళ్లు. భోజనంలో రుచి రాదు, ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. ఆ ఉప్పు నీటిని తాగి తాగి ఎన్నో ఏళ్లుగా అనారోగ్యంగా ఉన్నాను. మీరు చెప్పింది కూడా నిజమే కృష్ణ గారు. కానీ గొంతులో దాహాన్ని తీర్చడానికి మన దగ్గర నీళ్లు అంటూ ఇవైనా ఉన్నాయి కదా. ఒకవేళ ఇప్పుడు ఆ బావి నీళ్లు కూడా ఎండిపోయాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? అందరికందరము చనిపోతాము. లేదు లేదు లేదు, నేను చదవాలనుకోవడం లేదు. నా 2 పిల్లలు అలా చనిపోవడం నేను చూడలేను కూడా. అలాగా? అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఆకాశం నుండి వర్షం ఏమన్నా కురిపిస్తావా? తెలుసు కదా, మన ఈ ఊరిని శపించారు. మనమందరం నీళ్ల కోసం తప్పిస్తాం, చేస్తాము నీళ్లు లేకుండా. కిషన్ గారు చూడండి, నేనేమనలేదు. కానీ ఈ కఠిన స్థితిలో మీరేమైనా చెప్పి ఎవరికైనా ధైర్యం ఇవ్వలేకపోతే కనీసం ఉన్న ధైర్యాన్నైనా పోగొట్టకండి. పాపం రాము కిషన్ గారి మాటలు విన్న తర్వాత చాలా దిగులు చెందుతాడు. తనకి మనసులో చాలా భయంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో తను తన కుటుంబం నీళ్లు లేకుండా తల్లడిల్లి చనిపోతారు అని. భగవంతుడా, ఇదంతా ఏం జరుగుతుంది? మా పూర్వీకుల వల్ల తప్పు జరిగిందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళ శిక్ష మాకెందుకు? మా పిల్లలకెందుకు? నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. వీటన్నిటి నుండి మమ్మల్ని కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. రాము భయంతో భగవంతుడిని ప్రార్థిస్తాడు. అప్పుడే తన మాటలన్నీ తన కొడుకు అయాన్ వింటాడు. తను ఆలోచనలో పడతాడు. అసలు ఏం జరిగిందని తమ పూర్వీకుల వల్ల, ఆ కారణంగా ఈ తరం వాళ్లు కూడా ఆ శిక్ష అనుభవిస్తున్నారు. అయాన్ మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటాడు. దాని గురించి తను వాళ్ల బామ్మతో మాట్లాడతాడు. బామ్మా, ఏంటి బాబు అయాన్? అరే బామ్మా, నెమ్మదిగా. నేను బానే ఉన్నాను, నువ్వురా లోపలికి రా. చెప్పు నాన్నా, ఏం మాట్లాడ్డానికొచ్చావు నువ్వు నీ తెలివైన బామ్మతో? బామ్మా, నేను నాన్న భగవంతుణ్ణి ప్రార్థించడం విన్నాను. ఆయన చాలా భయపడుతున్నారు. అంటూ ఉన్నారు, పూర్వీకుల తప్పుకి మనం శిక్ష అనుభవిస్తున్నాము అని. నాకసలేమీ అర్థం కాలేదు. మీరు నాకు చెప్పగలరా అసలేం జరిగిందో? నేను దానికి పరిష్కారం వెతుకుతాను. అయాన్ మాటలు విన్నాక బామ్మ ఒక్కసారిగా గంభీరంగా మారుతుంది. ఒక్కసారిగా ఊపిరి తీసుకొని ఆవిడ అయాన్కి జరిగిందంతా చెప్తుంది. చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం బాబూ. మన ఈ ఊరు ఎడారిలోనే ఉండేది. కాని ఇక్కడ చాలా పచ్చదనం ఉండేది. అలాగే పెద్ద పెద్ద నీటి చెరువులు కూడా ఉండేవి. చెరువులు, బావులు నిండుగా ఉండేవి. కాని అంటూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో మనుషుల కంటే స్వార్థపరులు, దేని గురించి పట్టించుకోకుండా ఎవరు ఉండరని. అంటే ఏంటంటే, ఈ ఊరికి లభించిన నీటి వరంని ఊరివాళ్లు చాలా తప్పుగా ఉపయోగించటం మొదలుపెట్టారు. చెరువులో బట్టలు ఉతికి మురికి నీటిని చెరువులో కొదిలేసేవారు. ఇంట్లోని చెత్త నీళ్లల్లో పడేయటం, చెరువు, బావుల దగ్గర బాత్రూంకి వెళ్లటం. దానివల్ల నీరు చాలా కలుషితమయ్యింది. అందరూ అనారోగ్యం పాలయ్యారు. ఏంటి, నిజంగానా? అప్పుడు ఈ ఊరివాళ్లు తమ తప్పుని సరిదిద్దుకోవడానికి బదులు భగవంతుడిని ఎన్నోసార్లు వేడుకున్నారు. అంతా సరిచెయ్యమని యజ్ఞాలు చేశారు. కాని అలా జరగలేదు. ఒకరోజు పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక జలకన్య వచ్చింది. ఆమె ఆకాశవాణి వినిపించింది. మీ అందరికీ కొంచెం కూడా సిగ్గులేదా? తప్పులు చేస్తారు, కాని సరిదిద్దుకోవడం మాత్రం తెలీదు. భగవంతుడి వెనక ఇలా చేతులు జోడించి వేడుకోవడం వల్ల ఏమీ జరగదు. మీరు ఎప్పటికీ మారరు. అందుకే నేను శపిస్తున్నాను, మీరందరూ, ఈ ఊరంతా నీళ్ల కోసం తప్పించి చచ్చిపోతుంది. ఆ విధంగా మనం ఈ శాపంలో ఇరుక్కున్నాం. మరి బామ్మ, మరి శాపం ఉందంటే దాని నుండి విముక్తి పొందడానికి కూడా మార్గం ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉండొచ్చు బాబూ. కాని ఈ ఊరివాళ్లు అది కూడా చెయ్యలేరు. వీళ్లకి ఏడవటం వచ్చంతే, ఏమీ తెలీదు. బామ్మ మాటలు విన్న తర్వాత అయాన్ కాస్త దిగులు పడతాడు. కాని తను నిర్ణయించుకుంటాడు, ఇప్పుడు ఊరందరినీ ఈ శాపం నుంచి విముక్తి కలిగించాలి అని. తను వెంటనే తెలుసుకోవటం మొదలు పెడతాడు. శాప విముక్తి పుస్తకాలను బజారులో కొంటాడు.
వాటిని చదువుతాడు. కాని తనకి ఏమీ దొరకలేదు. ఊరి వాళ్లతో మాట్లాడతాడు. కాని ప్రతి ఒక్కరూ తనకి సాయం చేయడానికి బదులు భగవంతుడి మీద నమ్మకంతో కూర్చుంటారు. మొత్తానికి అయాన్ విసిగిపోతాడు. బామ్మ చెప్పింది నిజమే. ఈ ఊరి వాళ్లకి ఏడవటమే వచ్చు. ఎవరికీ కూడా పరిస్థితిని మార్చాలనే ఆలోచన లేదు. అప్పుడే ఉన్నట్టుండి అయాన్ మనసులో ఒక ఆలోచనొస్తుంది. తను పరిగెత్తుకుంటూ గుళ్ళోని పంతులుగారి దగ్గరికి వెళ్లి చేరుకుంటాడు. అప్పుడు తనకి తెలుస్తుంది ఒక జలయజ్ఞం చెయ్యాలి అని. జలకన్యని సంతోషపెట్టాలి, తన నమ్మకాన్ని గెలుచుకోవాలి. అప్పుడే తను ఆ ఊరిని మళ్లీ పచ్చగా నీటితో నింపగలడు అని. నేను జలకన్యతో మాట్లాడాలి, ఆమె నమ్మకాన్ని గెలుచుకోవాలి. అప్పుడే ఈ ఊరికి శాపం నుంచి విముక్తి కలుగుతుంది. నేనిది సాధిస్తాను. పంతులుగారి ద్వారా తెలిసిన మార్గం ద్వారా ఊరి చెరువు దగ్గరకు వెళ్తాడు. ఊరి వాళ్లందరూ అయాన్ వెనక ప్రశాంతంగా కూర్చుంటారు. అయాన్ అక్కడే యజ్ఞాన్ని మొదలు పెడతాడు. అలాగే జలకన్య గుర్తైన నీలిరత్నం ఆ హోమగుండం ముందు ఉంచుతారు. కళ్ళు మూసుకుని మంత్రం చదవటం మొదలు పెడతాడు. ఓం జలదేవాయ నమః, ఓం జలదేవాయ నమః, ఓం జలదేవాయ నమః. అయాన్ మంత్రాలు చదువుతుంటాడు. అప్పుడే తన చుట్టుపక్కల వాళ్లు చక్రాన్ని వేసుకుని కూర్చుంటారు. అప్పుడే ఒక వెలుగు ద్వారం తెరుచుకుంటుంది. అందులో నుంచి జలకన్య బయటికి వస్తుంది. అయాన్ ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడు జలకన్యని చూసి మంత్రముగ్ధుడవుతాడు. నువ్వు నన్ను తలుచుకున్నావు. చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను? మీరు నాకు మీ దర్శనమిచ్చారు, దానికి మీకు రుణపడి ఉంటాను. ఏం పర్వాలేదు కుమారా. ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లటం, వాళ్లకి సహాయం చెయ్యటం నా కర్తవ్యం. చెప్పు, నేను నీకే విధంగా సహాయం చేయగలను? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి మా ఊరికి శాపవిముక్తి కలిగించండి. అయాన్ మాటలు విన్నాక జలకన్య కోపగించుకుంటుంది. ఆమె అరవటం మొదలు పెడుతుంది. ఏంటి, ఏమన్నావు నువ్వు? నేను ఈ ఊరికి శాపం నుండి విముక్తి కలిగించాలా? లేదు, ఇది సాధ్యం కాదు. ఈ ఊరి వాళ్లకి నీళ్ల విలువేంటో తెలీదు. ఏ నీరైతే మన జీవితాన్ని సమృద్ధిగా మారుస్తుందో దానిని వీళ్లు అవమానించారు. అందులో చెత్తను పడేశారు. లేదు, వీళ్లని నేను ఎప్పటికీ క్షమించను. వీళ్లు తప్పించాలి, తప్పకుండా తప్పిస్తారు. జలకన్య కోపాన్ని చూసి ఊరి వాళ్లందరూ భయపడతారు. వాళ్లు జలకన్యను క్షమాపణ అడగటం మొదలు పెడతారు. వద్దు, అలా అనకండి, దయచేసి అలా అనకండి. మా వల్ల తప్పు జరిగిందని మేము ఒప్పుకుంటున్నాము. కాని మాలో ఎవరు కూడా ఆ తప్పుని మళ్లీ చెయ్యము. మేం మీకు మాటిస్తున్నాము, మేము నీళ్ళని అవమానించము. మా మీద దయ చూపించండి. ఊరి వాళ్లు చెప్పింది నిజమే. మేం మళ్లీ ఆ తప్పుని చెయ్యము. మేము మాటిస్తున్నాము. ఏ తప్పైతే పూర్వీకుల వల్ల జరిగిందో దానికి మాకు శిక్ష విధించకండి. దయ చూపించండి, దయ చూపించండి. అయాన్ ఇంకా రాము వల్ల ఊరి వాళ్లందరూ కూడా ఒక్కొక్కరిగా జలకన్యను క్షమాపణ అడుగుతారు. పూజాస్థలమంతా కూడా అందరి గొంతులు వినిపిస్తూ ఉంటాయి. అనారోగ్యం పాలైన తర్వాత కూడా అందరూ జలకన్యను క్షమాపణ అడుగుతూ ఉంటారు. వాళ్ల దయనీయమైన పరిస్థితిని చూసి జలకన్య మనసు భావోద్వేగానికి గురయింది. ఆగండి. జలకన్య మాటలు విని అందరూ పూర్తిగా మౌనంగా ఉంటారు. కుమారా, నువ్వు చెప్పింది నిజమే. పూర్వీకుల తప్పుకి శిక్ష అమాయకులకు విధించడం సరికాదు. నేను మీ అందరి పరిస్థితిని చూడలేకపోతున్నాను. అందుకే నేనీ ఊరికి శాప విముక్తి కలిగించి తీరాలి. ఏది, నాకు ఆ నీలిరత్నాన్నివ్వు. అయాన్ జలకన్యకు నీలిరత్నాన్ని ఇస్తాడు. జలకన్య చెరువు మధ్యలోకి వెళ్లిపోతుంది. తన 2 చేతులతో నీలిరత్నాన్ని పైకి పట్టుకుంటుంది. కళ్ళు మూసుకుంటుంది. ఓ నా జలదేవత, ఈ ఊరందరూ కూడా తమ తప్పుని పూర్తిగా తెలుసుకున్నారు. అందుకే నేనీ ఊరికి నా శాపం నుండి ముక్తి కలిగిస్తున్నాను. మీరు ఈ ఊరి మీద మీ కృపను చూపించండి. అప్పుడే జలకన్య కళ్లల్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క పడుతుంది. అది ఒక కొత్త సూర్యకిరణంతో మెరుస్తూ ఆకాశంలో విలీనమైపోతుంది. ఊరంతా కూడా స్వచ్ఛమైన నీటితో నిండిపోతుంది. ఊరంతా కూడా పచ్చదనం అలముకుంటుంది. ఊరందరూ సంతోషంగా ఉంటారు.